గులాబీ నేతల గుండెల్లో రైళ్లు 9.5 ఏళ్లలో కనపడ్డ భూమినల్లా కబ్జా పెట్టిరు. అంతులేని అవినీతికి పాల్పడ్డ మెజార్టీ ఎమ్మెల్యేలు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, జర్నలిస్టులకు సైతం బెదిరింపులు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వణుకు. సీఎం రేవంత్ కొరడా జులిపిస్తారేమోనన్న భయం. హస్తం గుటికి చేరేందుకు రాయబారాలు షురు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిరో 54 మంది, మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఒకటే, గతంలో ఎమ్మెల్యేల దగ్గర పిఏలుగా, పిఎస్లుగా, సెక్రటరీలుగా పనిచేసినటువంటి సిబ్బందే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర పనిచేస్తాం మాకు అంత తెలుసని వస్తారు. దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితులు తీసుకోకండి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఉన్నారు. దయచేసి ఎట్టి పరిస్థితిలో వాళ్ళని తీసుకోకండి. వాళ్ళనే తీసుకుంటే మీ సమాచారం అంతా కూడా మీ సమాచారం అంతా బయట వాళ్ళకి పంపుతారు. వాళ్ళ వల్లనే తెలంగాణ విధ్వంసమైంది, వాళ్ళ వల్లనే ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత వచ్చింది. దయచేసి వాళ్ళని తీసుకోకండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీ కడుపులో పెట్టుకోండి. 10 ఏళ్ల పాటు వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరు కడుపులో పెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, ఇక ఈ పిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అధికార పార్టీ దిక్కు రావాలి, మనం చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయిలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో చేర్చుకోకండి. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి కడుపు నిండిన తర్వాత, వాళ్ళు మంచి పదవుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేయరు, కానీ తొందరపడి వాళ్ళని తీసుకోకండి. మళ్ళీ అప్పుడు గాలే ఇప్పుడు గాలే అవుతారు.